హాయ్ పిల్లలు! ఈరోజు ఒక మంచి కథ వినబోతున్నాం. ఈ కథలో చివర్లో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సిద్ధంగా ఉండండి. స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా కాన్సంట్రేషన్‌గా వింటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఒక అందమైన పచ్చని గ్రామంలో రవి అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా, ప్రేమతో అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక తల్లిదండ్రులకు సహాయం చేసేవాడు. గ్రామంలో అందరికీ రవి అంటే చాలా ఇష్టం. గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక తెలివైన చిలక ఉంది. ఒకరోజు రవి అడవిలో ఆడుకుంటూ ఉండగా ఒక గాయపడిన చిలకను చూశాడు. ఈ వెంటనే చిలకను ఎత్తుకొని, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. చిలకను ఇంటికి తీసుకెళ్ళి నీరు ఇచ్చి గాయానికి మందు పెట్టాడు. కొన్ని రోజులకు చిలకకు బాగయింది. చిలుక ఆనందంతో చెప్పింది, రవి, నువ్వు చాలా మంచి పిల్లాడివి. నేను నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. చిలుక రవిని అడవిలోకి తీసుకెళ్లి ఒక చెట్టు కింద బంగారు నాణ్యాలను చూపించింది. రవి ఆ నాణేలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. కానీ ఇవి నాకు వద్దు, నావి కాదు అని చెప్పాడు. అప్పుడు చిలుక చిరునవ్వు నవ్వి, నువ్వెంత గొప్పవాడివి రవి అని అనింది. మరుసటి రోజు రవి ఊర్లో పెద్దలందరిని తీసుకొచ్చి ఆ నాణ్యం చూపించాడు. అప్పుడు రవిని ఎంతో అభినందించారు. నువ్వు చాలా గొప్పవాడివి రవి అని. పిల్లలు నిజాయితీగా ఉంటే జీవితంలో దేనినైనా సాధించగలుగుతారు. మీ ప్రశ్నలు: కథలో ఉన్న పిల్లవాడి పేరు ఏమిటి? రవి చిలుకకు సహాయం చేశాడా? గాయపడింది ఏ పక్షి? పెద్ద చెట్టు కింద ఏముంది? ఈ కథ నీతి ఏమిటి? మీకు ఎంత కాన్సంట్రేషన్ % ఉందో కామెంట్ చేయండి.